ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడు మన పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామమున ఈ రోజున విశ్రాంతి కాల వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి దేవుని పేరట ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్తలో యేసు ప్రభు వారు ఒక మాట చెప్తా దేవుని గురించి మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఏమనంటే పరలోకంలో నుంచి నేను దిగొచ్చా ఈ శరీరాకారముతో ఉన్నటువంటి యేసు ప్రభు పరలోకంలో నుంచి దిగొచ్చిన తర్వాత ఆ మరణానికి దగ్గర పడే కొలది, శిలువ మరణానికి దగ్గర అయ్యే కొలది ఆ టెన్షను, బలహీనత కావచ్చు, మరి భయం కావచ్చు, తెలియదు. కానీ భయం ఉండదులే, కానీ ఆ టెన్షన్కి ఆ చెమట రక్తపు చుక్కలాగా అయిపోయిందంట. ప్రార్థన చేస్తూ ఉంటే ఆ చెమట అనేది రక్తపు చుక్కలాగా అయిపోయిందంట. శిలువ మరణానికి దగ్గర పడే కొలది ఆ భయమో మరి లేకపోతే మనుషుని హృదయంలో ఆ బెరుకో తెలియదు, కానీ లేఖనాల్లో మనకి కనపడుతుంది. శరీరము ఉన్న ప్రతి ఒక్క మనుషునికి భయం అనేది సాధారణం. శరీరం కలిగినటువంటి ప్రతి ఒక్కరికి భయం అనేది సాధారణమైన విషయం. నాకు భయం లేదు, నేను భయపడనంటే అవన్నీ ఉత్త మాటలు. శరీరము ఎప్పుడైతే మనుషుడు ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి శపించబడ్డాడో, శరీరం ఎప్పుడైతే మనుషుడిని ఆవరించిందో, ఆ శరీరంతో పాటుగా భయం అనేది మనిషి మీదకి వచ్చింది. శరీరం ఉందంటే ఆ మనుషుడికి భయం ఉందని అర్థం. యేసు ప్రభు శరీరాకారముగా మనుష్య రూపాన్ని దాల్చి వచ్చి ఆ శిలువ మరణానికి దగ్గర అయ్యేటప్పుడు ఎంతో బాధపడ్డట్టు కనపడతా ఉంటది. మనం చదువుకునే లేఖనంలో ఆ శిలువ మరణానికి దగ్గర పడుతూ ఉన్నప్పుడు ఈ బాధ పడద్దు కదా, ఈ లేఖనంలో అదే సెలవిస్తూ ఉంది. ఈరోజు మన వాక్యాన్ని విశ్రాంతి కాలంలో ధ్యానించుకుందాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో చూద్దాం. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమియో పోగొట్టుకొనక అంచె దినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. 38వ వచనం, నేను చదివింది 39, 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని. చూస్తే పరలోకము నుంచి దిగి వచ్చితిని. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం పరలోకంలో నుంచి ఊడిపడ్డా అని చెప్తుండ. లేఖనంలో ఊడిపడ్డా పరలోకంలో నుంచి అని చెప్తా ఉన్నటువంటి యేసు ప్రభు ఆ శిలువ మరణానికి దగ్గర పడేటప్పుడు మనలాగే భయపడతా ఉండవు. మరి లేఖనంలో చూస్తే నేను పరలోకంలో నుంచి వచ్చా, పరలోకంలో నుంచి వస్తే ఇంత భయపడొద్దు కదా. మాతో పాటే ఉన్నావు నువ్వు, శరీరమే ఉంది, నీకు శరీరమే ఉంది. కొడితే అబ్బా అని చెప్పనని అంటాడు. శరీరంలో నుంచి రక్తం తీయాలని చూస్తే రక్తమే వస్తుంది, ఇంకేది రాదు. పరలోకంలో నుంచి దిగి వచ్చిన అని చెప్పే ఈ యేసు ప్రభువే ఇంకొద్ది సమయంలో మరణానికి అప్పగించబడతాడు. అనగా ఆ చెమట బొట్టు రక్తంలాగా మారిపోతా ఉన్నదంట. శరీరంలో ఎంత కలవరము, టెన్షన్ ఉండి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. పరలోకంలో నుంచి దిగి వచ్చినటువంటి దేవుడు ఈరోజు వాక్యంలో దేవుని యొక్క శక్తి కలిగినటువంటి ఆత్మను మనము కొద్దిగా ధ్యానించుకుందాం. యేసు ప్రభు మనుష్య కుమారుడుగానే జన్మించిండు.
మనుష్య కుమారుడిగా జన్మించిన తర్వాత ఈ మనుషులకు ఉండేటువంటి అన్నీ ఉంటాయి. కొడితే నొప్పి తగులుతుంది, నోరు ధరిస్తే మనలాంటి మాట్లాడతాడు. అలాగనే నడవటమైనా, తినటమైనా, తాగటమైనా ఏది చేసినా మనతో పాటు సమానంగానే చేస్తాడు. ఇంత చేసేటువంటి యేసు ప్రభువుకి మిగిలినటువంటి మనుషులందరికంటే భిన్నంగా దేవుని సువార్తని, దేవుని శక్తి కలిగిన ఆత్మను పొందుకొని గొప్పగా సేవ చేసిండు. మనతో పాటు మనలాగే బ్రతికి, కాకపోతే ఆయన పరలోకంలో నుంచి దిగి వచ్చిండు అనేటువంటి మాట కొట్టివేయబడినటువంటి వాస్తవము. ఎందుకంటే ఆయన పుట్టుకే మనుష్యుని యొక్క రక్షణ కోసం. మనుష్యుని ప్రమేయం లేకుండా ఈ పవిత్రమైనటువంటి దేవుని శక్తి కలిగిన ఆత్మ ఆ మరియ గర్భంని కమ్మినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ శక్తి ఆమెను ఆవహించినప్పుడు ఈ యేసు ప్రభు వారు ఆమె గర్భంలో పిండముగా రూపాంతరం చెందటం జరిగింది. ఈ దేవుని యొక్క ఆత్మయే మనుష్య కుమారుడిగా జన్మించి అటు తర్వాత మనుష్యునికి ఉండేటువంటి సమస్త శారీరక బాధలు, ఆత్మీయ బాధలు అన్నిటిని కూడా అనుభవించుకుంటానే మనతో పాటు ఉన్నటువంటి యేసు ప్రభు మనకు మించి దేవునికి ఏం చేసినట్టే ప్రీతికరమైనటువంటి సేవను జరిగించండు. దేవునికి ఇష్టమైనటువంటి సేవ చేసిండు. మరి ఈ స్థితిలో మనం ఎందుకు ఉండలేకపోతా ఉన్నాం? ఒకసారి దేవుని రక్తము చేత కడగబడితే పాస్టర్కి కూడా అర్థం కాక నీకోదేమో అనే పాస్టర్ అంటాడు. యేసు ప్రభు అంటాడు, ఒక మనుషుడు రెండవ మారు జన్మించడం అంటే దానికి ఏదో పెద్దగా మర్మం అనేది ఏమి లేదు. దేవుని రక్త మాంసాల చేత బాప్టిజం తీసుకుంటే, కడగబడితే ఆ మనుషుడు అటు తర్వాత నుంచి నూతనంగా జన్మించబడినటువంటి వారైతారు పరలోకపు నిబంధనల ప్రకారంగా. పరలోకపు నిబంధనల ప్రకారంగా బాప్టిజం తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము కూడా ఈ పరలోకపు నిబంధనల ప్రకారముగా బాప్టిజం తీసుకున్న తర్వాత మన మీదకి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే వచ్చి నిలబడతాడు. ఆత్మ అనేది వచ్చి మన మీద నిలబడుతుంది. నిలబడిన తర్వాత యేసు ప్రభువుకి మించి సేవ చేస్తారు అని ప్రభు వారే సువార్త చెప్పే క్రమంలో చెప్పడం జరిగింది. నేనే కాదు, నాకు మించి గొప్ప గొప్ప కార్యాలు, పనులు మీరు చేస్తారు అని యేసు ప్రభు సువార్త సమయంలో చెప్పడం జరిగింది. మరి ఇంతటి ఆత్మశక్తి మన మీదకు వచ్చినప్పుడు పరలోకములో ఉన్న దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. గుర్తుపెట్టుకోండి, మనుష్యుని చేతితో రూపొందించబడినవి మనుషుడిని శాసించకూడదు. అందులో పరలోకమందున్న దేవుని చిత్తాన్ని నెరవేర్చేటప్పుడు ఆ నెరవేర్చబడేటువంటి మనుష్యుడిని అసలే శాసించకూడదు. సాధారణమైనటువంటి మనుషుని చేతితో రూపొందించబడినటువంటిది ఏది కూడా శాసించకూడదు. అలా శాసించబడితే ఆ మనుషుని జీవితము మొదటికే ఏమవుతుందంటే ఘోరంగా నశించిపోవడం జరుగుతుంది. మొదటికే మోసం అని చెప్పి అంటారు కదా, అట్లాగా నశించిపోతారు. అందులో ఇదే క్రమంలో పరలోకమందున్నటువంటి దేవుని చిత్తము కొరకు ఎవరైతే ఆ నిర్ణయంలో నడుస్తూ ఉంటారో వారిని ఏ మాత్రము కూడా
ఈ మనుషుల యొక్క చేతి పనులైనటువంటివి ఏవి కూడా శాసించకుండా, ఏవి కూడా శాసించే స్థితిలో మనము నిలబడనేకూడదు. మనము నిలబడనేకూడదు. ఆయన ఇచ్చినటువంటి ఆత్మ, పరిశుద్ధమై ఉన్నటువంటి శక్తి మరెక్కడ కూడా దొరకదు, లేదు. మొదట ఉంటే ఎక్కడో ఒక దగ్గర దొరుకుతుంది అని చెప్పి అనుకుంటాం. అసలు మొదటే లేదు, ఇంకేడ దొరుకుతుంది? ఆమె ఆ శక్తిని దేవుడు మనకు అనుగ్రహించిండు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత మనకు అనుగ్రహించిండు. మనకు అనుగ్రహించబడిన తర్వాత మనం ఏం చేయాలంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చటము కోసము దేనిని కూడా మనకు అడ్డం పెట్టుకోవద్దు. అడ్డు వచ్చేది ఏదైతే ఉంటుందో దానిని లక్ష్య పెట్టవద్దు. ఆమె దేవునికి మాత్రమే స్తోత్రము కలుగును గాక. ఆయన అద్వితీయ దేవుడు, ఇది చిన్న చితక దేవుడు కాదు, అద్వితీయ దేవుడు. ఆ మాటకి సమమైనటువంటిది ఏది కూడా లేదు. ఈ అద్వితీయ దేవుని యొక్క ఆత్మను మనం పొందుకొని ఏం చేయాలంటే, ఆ పరలోకంలో ఉన్న దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మన ముందు ఉన్నటువంటి వాటిని లక్ష్య పెట్టక, మన త్రోవల మనము దేవుని వైపు చూసుకుంటా ఆత్మ సహకారము చేత నడుచుకుంటా పోవాలి. లేఖనం చెప్తా ఉన్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపచేయుచున్నది. నిజమే కదా? ఒక్కొక్కసారి అనిపిస్తుంది, శరీరానికి శ్రమ వచ్చినప్పుడు, కష్టపెట్టుకొని ఏదైనా పని చేసినప్పుడు ఆ కష్టాన్ని బట్టి లేచి నీళ్లు తాగటానికి నీళ్లు తీసుకుందామన్నా సరే ఓపిక అనేది ఉండదు. చాలా మందికి అనుభవం ఉండే ఉంటుంది. ఈ సమయంలో ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, శరీరంలో బలాన్ని కలుగజేస్తాడు. శరీరానికి ఓపిక లేదు, కానీ ఆ శరీరాన్ని లేపగలిగిన శక్తి పరిశుద్ధాత్మనికి ఉంది. చిన్నప్పుడు ఒక ఆట ఆడేది. ఒక కర్ర, దుప్పట కానీ లేకపోతే టవల్ కానీ ఆ కర్ర మీద వేసి ఆ కర్రతోటి అట్లాగా తిరుక్కుంటూ ఉండేది. ఆ కర్ర అట్లా కొట్టుకొని కర్ర మీద ఏం చేసేదంటే టవల్ లేకపోతే దుప్పట వేసి, ఆ దుప్పటను ఏం చేసేదంటే ఆ టవల్ ఏం చేసేదంటే ఆ కర్ర మీద వేలబడతా ఉంటే దాన్ని కొట్టుకొని అట్లా తిరిగేది. ఈ కర్ర కనపడకపోయేది, ఆ దుప్పటే కనపడతా ఉంటుంది. ఈ దుప్పటి శరీరం అనుకుంటే, ఈ కర్ర అనేది పరిశుద్ధాత్మ దేవుడు అనుకుంటే, ఆ దుప్పటికి బలం అనేది లేదు. ఈ కర్ర ఏం చేస్తా ఉన్నదంటే ఆ దుప్పటిని నిలబెడతా ఉంది. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మన శరీరాలని బలపరిచి నిలబెడతాడు. లేఖనము ఈ విషయాన్ని ప్రస్తావించి చెప్తా ఉన్నది. మీరు బలహీనత ఎందు కానీ లేకపోతే ఏదైనా పని చేయలేని సందర్భంలో ఆత్మశక్తి చేత దేవుడు జరిగిస్తాడు. ఇంతటి సామర్థ్యాన్ని అనుగ్రహించిన దేవుడు చెప్తా ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యము ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే ఆత్మ ద్వారా మీరు దేనినైనా సరే జయించగలుగుతారు. ఆత్మ ద్వారా నిలబడండి. ఆత్మని హృదయంలో ఉంచుకుని ఆత్మ యొక్క ఆ స్వభావాన్ని, ఆత్మ యొక్క బలమును, ఆ పరిశుద్ధమైనటువంటి ఆత్మ యొక్క సహవాసమును అనుభవిస్తూ ఉన్నప్పుడు మీరు ఈ అనుభవాన్ని పొందుకుంటారు. శరీరము సహకరించదు, అయినా కానీ చేయాల్సినటువంటి పనులన్నిటినీ కూడా ఆత్మ సహకారంతో జరిగించేస్తారు. ఆమేన్. దేవునికి స్తుతి కలుగును గాక. ఇలాగనే ఒకనొక సందర్భంలో దేవుని ప్రజలందరూ కలిసి దేవుని ఆత్మ చేత ముద్రించబడి
ప్రకటన చేస్తూ ఉంటారు. ప్రవక్తలతో కలిసిపోయి మామూలు దేవుని ప్రజలే ఏం చేస్తారంటే ప్రవచిస్తూ ఉంటారు. ఆ పాలెము అని ఉంటుంది. ఆ పాలెములో అందరితో పాటు ఇద్దరు మనుషులు ఏం చేస్తారంటే ప్రవచిస్తూ ఉంటారు. అట్లాగా ప్రవచించేటప్పుడు మోషే ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యెహోషువ చూస్తాడు. యెహోషువ మోషే ఏర్పాటు చేసుకొని ఉన్నటువంటి దేవుని మనుషుడు కాబట్టి ఈ యెహోషువ ఏం చేస్తాడంటే వీళ్ళు ప్రవచించటం అనేది చూస్తాడు. చూసి ఏం చేస్తాడంటే ఈ దేవుని సన్నిధికి పోయి మోషే దగ్గరికి వెళ్ళి మోషేతోటి చెప్తాడు. మోషేతోటి ఏమని చెప్తాడంటే అయ్యా ఆ పాళెంలో ఎల్దాదు మేదాదు అనేటువంటి వాళ్ళిద్దరూ దేవుని మనుషులతో పాటు దేవుని ఆత్మను పొందుకొని ప్రవచిస్తా ఉన్నారు అని చెప్పనని అంటాడు. ప్రవచిస్తా ఉన్నారని చెప్పనంటే మోషే అంటాడు నేను కదా ప్రవచించాల్సింది, వాళ్ళు ఎందుకు ప్రవచిస్తా ఉన్నారు? నేను కదా ప్రవచించాల్సింది, వాళ్ళు ఎందుకు ప్రవచిస్తా ఉన్నారని చెప్పనని అనడు. అనకుండా ఏమంటాడంటే ప్రవచిస్తే ప్రవచించని, దేవుని ఆత్మను పొందుకొని నేను ఒక్కడే దేవుని గురించి మాట్లాడాలని ఏమన్నది? దేవుడు దేవుని ఆత్మని ఆయన ప్రజలకు ఇచ్చుకున్నాడు. వాళ్ళు ప్రవచిస్తా ఉన్నారు, ప్రవచించని అని అంటాడు. యెహోషువకి కోపం వస్తుంది. లేదు మా సార్ ఒక్కడే దేవుని ఆత్మను పొందుకొని దేవుని మాట చెప్పాలి, వీళ్ళెవరు అనేటువంటి ఆలోచన ఉంటుందేమో యెహోషువకి. వచ్చి ఈ మోషేతో అంటాడు. చూద్దాము. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 26వ వచనంలో రాయబడి ఉంటది. మోషే ఏర్పరచుకున్న వారిలో నేను కుమారుడును మోషేకు పరిచారకుడునైన యెహోషువ మోషే నా ప్రభువా వారిని నిషేధించమని చెప్పాను. అయితే యెహోషువ పోయి మోషేతో అంటా ఉంటాడు. అంటే వాళ్ళని ప్రవచించొద్దు, వాళ్ళు దేవుని గురించి చెప్పొద్దు, వాళ్ళని నిషేధించు, వాళ్ళని వెలివేయి, వాళ్ళు ఆ మాట దేవుని ఆత్మను పొందుకొని చెప్పే మాటలు మాట్లాడకుండా ఆఫ్ చేయాలంటే మోషే అంటాడు, నా గురించి నీకు కోపం వచ్చిందా అని అడుగుతాడు. వీళ్ళు ప్రవచించడానికి కారణం ఏంటంటే ఆ పై వచనంలో రాయబడి ఉన్నది. 26వ వచనంలో ఆ మనుషులలో ఇద్దరు పాళెంలో నిలిచి ఉండరు. వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండవ వాని పేరు మేదాదు. వారి మీదను ఆత్మ నిలిచి ఉండను. వారు రాయబడిన వారిలోని ఉండి వారు గుడారంకు వెళ్ళక తమ పాళెములోనే ప్రవచించరు. ఇద్దరు మనుషుల పేరు ఎల్దాదు, మేదాదు. వీళ్ళిద్దరు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని ఆత్మ వాళ్ళిద్దరి మీద నిల్చుంటే ప్రవచిస్తా ఉన్నారు. మనలాంటి మనుషులే యేసు ప్రభు మీదకి ఎలాగైతే పరలోకం నుంచి ఆత్మ దిగి వచ్చి దేవుని చిత్తాన్ని జరిగిస్తా ఉన్నదో అలాగనే ఈ ఇద్దరు మనుషుల మీద కూడా దేవుని ఆత్మ దిగి వచ్చి నిలబడిన తర్వాత దేవుని చిత్తాన్ని పలుకుతా ఉంటే యెహోషువకు కోపం వచ్చి దేవుని చేత ఏర్పరచబడినటువంటి మోషే మాత్రమే ప్రకటించాలి, ఇంకొకరు ఎవ్వరు కూడా ప్రవచించొద్దు. మోషే అంటాడు, చూడండి ఆ మాటకి ఏమని అంటాడు. 29వ వచనంలో అందుకు మోషే నా నిమిత్తము నీకు రోషము వచ్చిన యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచును గాక అని అతనితో అనెను. నా నిమిత్తము నీకు కోపం వచ్చిందా అని మోషే ఏమంటా ఉన్నాడు అంటే యెహోషువ తోటి అంటా ఉన్నాడు. మోషేతో పాటు ఎప్పుడు ఇక ఎటుపోయినా సరే ఆ మోషే వెంబడి తిరుగుతా మోషేనే దేవుని ప్రవక్తగా ఈ యెహోషువ హృదయంలో పెట్టుకున్నాడు. ఇంకొకరు ఎవరు కూడా దేవుని గురించి మాట్లాడొద్దు, మాట్లాడితే మోషేనే మాట్లాడాలి.
ఇంకెవరు మాట్లాడొద్దు అనే ఆలోచనలో యెహోషువ ఉన్నాడు. యెహోషువ ఉంటే తర్వాత మోషే అంటా ఉన్నాడు యెహోషువ తోటి, నా నిమిత్తం అంటే నేను ఒక్కడే మాట్లాడాలని నీ ఉద్దేశం అయి ఉన్నట్టుంది. అటువంటి ఉద్దేశం పెట్టుకోగాకు. దేవుడు తన ప్రజలందరూ మాట్లాడటానికి, ఆయన ఆత్మను అనుగ్రహించడానికి సమర్థుడు. దేవుని చిత్తాన్ని దేవుని ప్రజల మీద ఆయన సమృద్ధిగా ఆయన ఆత్మనిచ్చి నెరవేర్చుకుంటాడు. వీళ్ళొక్కళ్ళే ఉండాలా, వీళ్ళొక్కళ్ళే దేవుని పేరు మీద నిలబడాలా అనేది దేవుని ఉద్దేశం కాదు. దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయన ప్రజలందరూ కూడా దేవుని ఆత్మను పొందుకొని ఉండాలి. ఆమేన్. దేవుని ఉద్దేశం అది. ఈ రోజున పరలోకంలో నుంచి దిగి వచ్చినటువంటి ఆత్మ మనకేం చేస్తా ఉన్నదంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చటం కోసము మనలని బలపరుస్తా, మనలని ఆయన చిత్తాన్ని నెరవేరుస్తా దేవుని వైపు నడిపిస్తా ఉన్నది. చిత్రం ఏంటంటే ఈ యెహోషువని కంప్లైంట్ చేసినటువంటి యెహోషువని తర్వాత రోజుల్లో దేవుని ఆత్మను పొందుకొని దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిత్రం అంటే చిత్రం. ఈ యెహోషువ కంప్లైంట్ చేసిండు వాళ్ళు ఎవరో దేవుని ఆత్మను పొందుకున్నారని. కంప్లైంట్ చేసినటువంటి యెహోషువని తర్వాత రోజుల్లో దేవుని ఆత్మను పొందుకొని దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాడు. ఆమేన్. దేవుని చిత్తము కూడా, దేవుని ఉద్దేశము కూడా ఈ రోజున అదే. మనమందరం కూడా ఆయన దిగి వచ్చినటువంటి పరలోకంలోని ఆత్మను పొందుకొని దేవుని చిత్తాన్ని జరిగించాల. శరీరాన్ని చూడొద్దు. ఈ శరీరాన్ని నిలబెట్టే పరిశుద్ధాత్మని, ఆ పరలోకంలో నుంచి దిగి వచ్చినటువంటి ఆత్మని, మన బోటి మనుష్యుడైనటువంటి యేసు ప్రభువుని నిలబెట్టినటువంటి ఆ ఆత్మను చూసి దేవునితో నడుద్దాం, దీవించబడతాం. ఆమేన్. దేవుడు తన వాక్యంలో దీవించును గాక. ఆమేన్.